హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ వైబ్. ఈరోజు టమాటో పండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి. మామూలుగా అయితే టమాటోస్ ఉడకబెట్టి లేకపోతే ఎండబెట్టి కారపొడితో చేస్తానండి. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేసా, బాగా సక్సెస్ అయింది. మా వాళ్ళు అయితే తొందరగా కంప్లీట్ చేసేసారు కూడా. వాళ్ళకి బాగా నచ్చింది ఈ పచ్చడి. ఫస్ట్ అయితే టమాటోస్ని బాగా కడిగి తుడుచుకోవాలి. పండుమిర్చిని కడగొద్దండి, వాటిని శుభ్రంగా అట్లే క్లాత్ని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకుంటే హాఫ్ కేజీ, నేనైతే పండుమిర్చి హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఇట్లయితే కారం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కొంతమంది హాఫ్ కేజీ టొమాటోస్కి పావు కేజీ మిర్చి ఇట్లా కూడా తీసుకుంటారండి. ఎందుకు అట్లా కారం బ్యాలెన్స్డ్గా అనిపించదు. మనం ఫస్ట్ టమాటోస్ తీసుకొనేసి వాటిని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలండి. మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టొద్దు. టమాటోస్ 90% ఉడికిన తర్వాత అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసాక ఒక 2-3 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఆ వేడిగా చింతపండు మగ్గిపోతుంది. దాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఈలోపు మనము 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి 1 by 1 పండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఒకసారి బరకగా మిక్సీ పట్టి సరిపడంత ఉప్పు వేసి ఒక 60% మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఏదైతే మనం ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న టమాటో ఉందో అది కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. మనం అన్నీ ఒకేసారి టమాటో, మిర్చి, డ్రై రోస్టెడ్, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒకేసారి వేసామనుకోండి బరకగా ఉంటుంది, మెత్తటి పేస్ట్లా ఉండదండి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టి సరిపడంత ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, శనగపప్పు వేయాలండి. శనగపప్పు కొంచెం కలర్ మారేంతవరకు కాస్త వేయించుకునేసి ఎండుమిర్చి అది కొంచెం వేగాక కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వీటన్నిటిని మంచిగా రోస్ట్ చేస్తే సరిపోతుందండి. మంచి వాసన వస్తుంది మనం అది వేయించేటప్పుడు. పోపు కొంచెం జల్లారితే సరిపోతుందండి. ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేసేసిన దాంట్లో ఏదైతే పేస్ట్ ఉందో టమాటో పేస్ట్ అది వేసేసుకొని కలుపుకొని మనం ప్లేట్లో పెట్టుకొని తినేయడమే అండి. ఫస్ట్ ప్లేట్లో కర్రీ పెట్టుకోవాలండి. రైస్ అస్సలు పెట్టుకోవద్దు. కర్రీ అన్న, చట్నీ అన్న ఏదైనా ఒకటి పెట్టుకోవాలండి. రైస్ అస్సలు పెట్టుకోదు. శుభకార్యాలప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో మనం తింటున్నప్పుడు అది పద్ధతి అని అన్నారు పెద్దవాళ్ళు. అది రీజన్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నెయ్యి వేసుకున్నాక కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. నేను మా పాపకి తినిపించిన అండి, తను బాగా ఎంజాయ్ చేసింది, బాగా నచ్చిందంట కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.